అష్టావక్ర మహర్షి గొప్ప మహర్షి. అష్టావక్ర మహర్షి ఎవరి కుమారుడు అని అంటే ఏకపాదుని కుమారుడు. ఏకపాదుడు గొప్ప పండితుడు. వేదాంగాలను ఇంకా ఆయన మదించాడు. ఆయనకు వేలాది మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆయన ఎంతగా శిక్షణ ఇచ్చేవాడంటే రోజుకి 18 గంటల శిక్షణ ఇచ్చేవాడు. సరే, ఏం జరిగింది? ఏకపాదునికి వివాహమైంది సుజాత దేవి అన్నటువంటి శ్రీమూర్తితో. సుజాత అమ్మగారు గర్భిణి అయ్యారు. ఏకపాదుడు ఎంతటి సర్వశాస్త్ర పారంగతుడో అంతటి గొప్ప ఉపాసకుడు కూడా. ఆయన కొన్ని శక్తులు ఉన్నాయి. ఒకరోజు ఏకపాదుడు కోపడుతూ ఉన్నాడు. 18 గంటల దాకా స్పెండ్ చేస్తూ ఉన్నాడు. భార్య పక్కనే కూర్చున్నది. చూడండి, అష్టావక్ర మహర్షి ఎంత గొప్పవాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తల్లి గర్భంలో ఉన్నటువంటి అష్టావక్ర మహర్షి తల్లి యొక్క భావాలను గ్రహిస్తున్నాడు. తండ్రి ఏ విధంగా శిక్షణ ఇస్తున్నాడో వింటున్నాడు. అంటే ఇంకెంత గొప్పవాడో చూడండి. ఒకరోజు సుజాత అమ్మగారు అట్లా కూర్చున్నారు. ఏకపాదుడు కోపడుతూ ఉన్నాడు. వెంటనే గర్భంలో నుంచి ఒక స్వరం వినబడింది. నాన్న, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి నువ్వు 18 గంటలు వినియోగించాలా? చెప్పిందే 10 సార్లు చెప్పాలా? నిజంగా నీకు సిద్ధత్వం ఉన్న గురువు అయితే ఒకసారి చెప్తే సరిపోదా అని అన్నాడు. ఒక్కసారిగా కళ్ళు ఎర్ర చేశాడు ఏకపాదుడు. చూడండి, అహంకారం అంటే ఇదే. విద్య అనేది ఎప్పుడూ వినయమును, అహంకార శూన్యతను ఇవ్వాలి, కానీ అహంకారాన్ని పెంచరాదు. అది ఎప్పుడైతే ఆ విధంగా స్వరం వినపడిందో మరి వెంటనే ఏం చేయాలా? అరే, ఇటువంటి బిడ్డ నాకు పుట్టబోతున్నాడా అని నమస్కారం చెయ్యాల. తన తప్పును సరిదిద్దుకోవాలి, సంతోషించాలి. అటువంటిది పోయి రివర్స్ ట్రాక్లో ఉన్నాడు ఏకపాదుడు. వెంటనే కళ్ళు ఎర్ర చేశాడు. ఏమిరా, అంత గొప్పవాడివా నీవు నేను చెప్పేటువంటి మంత్రాలను, శిక్షణపై నువ్వు వక్ర వ్యాఖ్యానం చేస్తావా? నువ్వు అష్టవక్రకుడిగా పుడతావు, ఇదే నా శాపం అన్నాడు. ఏం జరిగిందంటే పుట్టగానే అష్టవక్రకుడుగా పుట్టాడు. అందుకే అష్టవక్ర మహర్షి అంటారు. మనము స్ట్రైట్గా ఉంటాం, ఆయన అష్టవక్రలుగా ఉంటుంది ఆయన యొక్క దేహం. సరే, పుట్టాడు. తల్లి చాలా బాధపడింది. నువ్వు ఎందుకు ఆ విధంగా మాట్లాడేవు నాయనా? మీ నాయన నీకు శాపం పెట్టినాడు అని తల్లి బోరునే ఏడ్చింది. ఎప్పుడైతే ఈమె ప్రెగ్నెంట్గా ఉందో సుజాత చెప్పింది, మీరు శిష్యులు, వేలాది మంది శిష్యులు అని గొప్పలు చెప్పుకోవడం కాదు, వెళ్ళి ఆ జనక మహారాజును ఆశ్రయించి కొంత డబ్బు తీసుకొనిరా. ఎందుకంటే బిడ్డ పుట్టబోతున్నాడు, ఖర్చులు ఉంటాయి, దానాలు చేసేటివి ఉంటాయి, భోజనాలు పెట్టేటివి ఉంటాయి అని చెప్పింది. కొంత డబ్బు కోసము ఏకపాదుడు జనక మహారాజును గెలిచాడు. ఎందుకంటే దగ్గరలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు జనక మహారాజు అన్నాడు, నువ్వు వచ్చి నన్ను డబ్బు అడుగుతున్నావు, ఏమిటి నీకున్నటువంటి అర్హత, అధికారం? నేను గొప్ప సర్వశాస్త్ర పారంగతుడిని, నాకు తెలియని జ్ఞానము కానీ నాకు తెలియని విషయం కానీ ఏది ఉండదు అంటాడు. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, నా ఆస్థానములోన వంది అన్నటువంటి గొప్ప పండితుడు ఉన్నాడు. నువ్వు గనక అతన్ని ఓడించావా నీ ప్రజ్ఞానముతో నీకెంత కావాలో అంత ఇస్తాను, నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తాను, ఇది నా మాట, రెడీనా అన్నాడు. రెడీ అన్నాడు ఏకపాదుడు. అయితే నువ్వు ఓడిపోతే పనిష్మెంట్ కూడా విను. నువ్వు ఓడిపోతే ఇంటికి పోవడానికి వీల్లేదు. అక్కడ కనబడుతుందే ఒక పెద్ద చెరసాల, అందులో ఒక పెద్ద సరోవరం ఉంది. ఆ సరోవరం సన్నిధిలో నువ్వు బందీగా ఉంటావు అన్నాడు. దానికి సిద్ధమే అన్నాడు ఏకపాదుడు. వాదోపవాదాలు జరిగినాయి.
ఏం జరిగింది? ఏకపాదుడు ఓడిపోయాడు వంది చేతులు. సరే వస్తాడు 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 అనుకుంటే రాలేదు ఏకపాదుడు. వెంటనే సుజాత తన బంధువైనటువంటి ఉద్దాలకుడి దగ్గరికి వెళ్ళింది. ఉద్దాలకుడి ఇంటిలోన సుజాత అమ్మ దేవి కాన్పయ్యింది. ఇదిగో అతడు శాపం పెట్టినట్లే అష్టవక్రులతో కుమారుడు కలిగాడు. బోర్న ఏడ్చింది సుజాతాదేవి. మరి వచ్చాడా మొగుడు అంటే భర్త రాలేదు. ఏం జరిగింది అంటే అప్పుడు అసలు విషయం తెలిసింది. చెరసాల్లో బంధించబడ్డాడు. ఆయనే కాదు, చాలామంది పండితులని జనక మహారాజు ఒక ఆశయం కోసం బంధించాడు అని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు అష్టావక్ర మహర్షి. 8 సంవత్సరాల కుర్రవాడు జనక మహారాజు యొక్క సన్నిధానానికి వెళ్ళాడు. ద్వారపాలకుడు అడ్డగించాడు. మీ జనక మహారాజు దగ్గర వంది అన్నటువంటి ఒక పండితుడు ఉన్నాడట కదా, అతనితో వాదోపవాదం చేయడానికి ఓడించడానికి వచ్చాను అన్నాడు. సరే వెళ్ళి రాజు మెసేజ్ ఇచ్చాడు. రాజు రమ్మన్నాడు. మీ ఆస్థానంలో ఉన్నాడట కదా వంది అనే పండితుడు, అతన్ని ఓడించడానికి వచ్చాను అన్నాడు అష్టావక్ర మహర్షి. చిన్న పిల్లగాడిలా ఉన్నావు, నువ్వేం ఓడిస్తావు? ఆయన ఎంతటి పండితుడో తెలుసుకొని వచ్చావా అన్నాడు. జ్ఞానానికి వయసుకు సంబంధం ఉందా రాజా అన్నాడు. లేదు అన్నాడు. మరి ఎందుకు అడిగావు ఈ ప్రశ్న అన్నాడు. వయసుకు శక్తికి సంబంధం ఉందా రాజా అన్నాడు. లేదు అన్నాడు. నాకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది, పిలువు నీ యొక్క వంది పండితుడిని. సమ్మతమే, కానీ ఒక కండిషన్, నువ్వు గనక ఓడిపోతే నీ తండ్రికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది, నువ్వు కూడా వెళ్ళి చెరసాల్లో కూర్చోవాలి అన్నాడు. అప్పుడు ఇద్దరికి వాదోపవాదాలు మొదలైనాయి. ఈ రకంగా అష్టావక్ర మహర్షి వంది పండితుని ఓడించాడు, తండ్రిని చెరసాల నుండి విడిపించాడు. అప్పుడు వంది మహర్షి అన్నాడు, నాయనా, మేము పండితుల్ని అవమానించడం లేదు, మేము ఒక పెద్ద యాగం చేస్తున్నాం. ఆ యాగానికి కావలసినటువంటి ఉత్తమమైనటువంటి పురోహితులు రావడం లేదు. ఉత్తమమైన పురోహితుల్ని ఎంపిక చేయడానికే ఈ విధంగా ఈ నెపముతో వాదనకు పిలిచి ఓడించి వాళ్ళ చేత యజ్ఞం చేయిస్తున్నాము. నువ్వు అనుకుంటున్నట్లు మీ నాయన జైల్లో లేడు, వరుణ యాగ కర్మలో ఉన్నాడు, ఇల్లు చూడుపో అంటాడు. అప్పుడు చెబుతాడు అష్టావక్ర మహర్షి, మా నాన్నే కాదు, నీతో ఓడించి ఎవరెవరు ఓడిపోయినారో వాళ్ళంతా కూడా బయటికి పంపాలా అంటాడు. తప్పకుండా పంపిస్తాము, యజ్ఞం పూర్తి అవ్వగానే పంపిస్తాము, వాళ్ళకు సకల సంపదలు ఇస్తాము అంటాడు జనక మహారాజు వంది పండితులు. ఈ రకంగా అష్టావక్ర మహర్షి ఎంత గొప్పవాడు అంటే, ఒక నది దగ్గరికి వెళ్ళి ఇట్లా నీటి మీద చాప వేసి ఆ చాప మీద పడుకునేవాడు. మొత్తానికి అష్టావక్ర మహర్షి చాలా గొప్పవాడు అనేది మీకు అర్థమైపోయింది.